ఏం చేస్తున్నావమ్మా అని పిల్లలు అడిగి అన్నం పెట్టమ్మా అంటారు. ఏం చేస్తున్నావోయ్ అని భర్త అడిగి నా వైట్ షర్ట్ ఎక్కడా అని ప్రశ్నిస్తాడు. ఇక అత్తగారు మామగారు ఏం చేస్తున్నావమ్మా అని కేకేసి ఇంకేదో చెప్తారు. వీళ్ళంతా ఏ పని చెప్పకపోయినా ఇంట్లో గృహిణిగా ఉన్నందుకు తప్పక చేయాల్సిన పనులు ఉంటాయి. ఈ పనుల్లోనే జీవితం గడిచిపోవాలా? ఈ పనుల మధ్యలో స్త్రీలు తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోలేరా? 2023 వీడ్కోలు తీసేసుకుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. గృహిణిగా ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునే గృహిణిగా అసలు పోయిన సంవత్సరం అంతా ఎలా గడిచిందో బేరీజు వేసుకున్నారా? ఎన్ని పుస్తకాలు చదివారు? స్త్రీకి మెదడుంటుంది, దానికి వ్యాయామం ముఖ్యం అన్నాడు రచయిత చలం. ఆ వ్యాయామం పుస్తకాలు చదివితే వస్తుంది. సాహిత్యానుభవం వల్ల మస్తిష్కం విశాలం అవుతుంది. జీవన అవగాహన పెరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడమూ తెలుస్తుంది. స్త్రీలు పుస్తకం చదివితే ఇంటికి వెలుగు. ప్రతి ఏటా ఎన్నో మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఆడియో యాప్స్ కూడా ఉన్నాయి. పుస్తకాలు చదవకుండానే పాత సంవత్సరాన్ని మీరు వృధా చేసి ఉంటే మీరు వ్యాయామాన్ని వృధా చేసినట్టే. లేదా కొన్ని పుస్తకాలైనా చదివి ఉంటే వాటిని లిస్టు చేసి మీ స్నేహితులకు పంపి ఇన్స్పైర్ చేయండి. ఈ సంవత్సరం మరిన్ని చదవాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇంతకు అడగటం మర్చిపోయాను, మంచి సినిమాలు చూసారా? సినిమాలంటే కాలక్షేపపు సినిమాలు కాదు. హాలీవుడ్లో, హిందీలో, భారతీయ భాషల్లో అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. స్త్రీ దృష్టికోణం నుంచి ఎన్నో కథలు చెప్తున్నారు. ఓటీటీలలో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నైనా మీరు ఎంచుకొని చూసారా? పోనీ పాత క్లాసిక్స్ మీరు ఎప్పటి నుంచో చూడాలనుకున్నవి ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేయని విధంగా చూసారా? సంతోషించారా? సరే, ఇక ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు? బంధువులను దూరం చేసుకోవడం, బంధువులకు దూరం కావడం ఈ కాలపు గడుసుదనంగా మారింది. బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే పోకడ ఇప్పుడు సర్వసామాన్యమయ్యింది. కానీ బంధుత్వాలు లేకనే జీవనం సాగగలదా? ఎన్ని లోపాలు ఉన్నా మంచికి చెడ్డకి ఆధారపడవలసింది బంధువులే కదా. ఈ బాంధవ్యాలను అనుబంధాలను డ్యామేజ్ చేశారా లేదా బలపరుచుకున్నారా? ఏదైనా నష్టం జరిగి ఉంటే 2024లో ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? తప్పకుండా చెయ్యండి. సరే, ఇక ఎన్ని కొత్త ప్రాంతాలు తిరిగారు? ఎంతసేపు సంవత్సరమంతా ఇంటి 4 గోడలు, ఆఫీస్ ప్రాంగణంలోనే గడిచిపోయిందా? ఏ కొత్త ప్రాంతాన్ని చూడలేదా? కొత్త నేలను తాకి కొత్త గాలిని పీలిస్తేనే సంతోషం. సంవత్సరంలో కనీసం 2 కొత్త ప్రాంతాలు చూడగలగాలి. 2023లో చూడకపోతే 2024లో అయినా కదలండి మరి. ఇక కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం ఎలా ఉందంటారు? కుటుంబం జీవన సర్వస్వం.
ఒకే కుటుంబమే అయినా కుటుంబ సభ్యుల మధ్య స్పర్ధలు, అభ్యంతరాలు, నిర్లక్ష్యం, నిర్బాధ్యత వస్తాయి. ఒక్కోసారి కడుపున పుట్టిన వాళ్ళ మధ్య ప్రేమను కల్పించారా? తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉన్నారా? మీ మనసులో ఉన్నదంతా వారికి చెప్పగలిగారా? వారి మనసులో ఉన్నది చెప్పే వీలు ఇచ్చారా? 2024లో ఈ ప్రశ్నలకు జవాబు వెతకండి. ఇంతకీ ఎంత పొదుపు చేశారేంటి? పిల్లల కోసమే ప్రతి పైసా ఖర్చు పెట్టడం ఇన్నాళ్ళు చేశారా? అదే పని 2023లో కూడా చేశారా? తల్లిగా మీ ఆర్థిక భద్రత ఎంత? మీ పేరున స్థిరాస్తులు, రొక్కం ఏ మేరకు ఉంది? మీకోసం మీరు ఎంత పొదుపు చేసుకున్నారు? ఒకరిపై ఆధారపడలేని స్థితిలో ఉండాలనుకోవడం లేదా కొత్త సంవత్సరం వస్తున్నది మీ స్వయం సమృద్ధికే మరి. సరే, ఎంతమంది మిత్రులను పొందగలిగారు? ఇవాళ మనిషికి పెద్ద ఓదార్పు స్నేహమే మరి. వైవాహిక జీవితంలో పడ్డాక పాత స్నేహాలు కొనసాగితే అదృష్టమే. ఇక స్కూల్, కాలేజీ నాటి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే ఆ స్నేహాన్ని ఈ సంవత్సరం ఎంత మేరకు నిలబెట్టుకున్నారు? లేదా ఇంటి ఇరుగు పొరుగున పనిచేసే చోట ఎన్ని మంచి స్నేహాలు చేయగలిగారు? ఇవాళ రేపు మనుషుల పట్ల నెగటివిటీ పెరిగింది, కానీ లోపాలు ఎంచటం తక్కువ, స్నేహాన్ని కొనసాగించటం తక్కువ. కొనసాగించారా? బాగా చికాకుగా, డల్గా ఉన్నప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడే స్నేహితుల సంఖ్య ఈ సంవత్సరం పెరిగిందా లేక తగ్గిందా? నిజంగా మన స్నేహితులతో మనం మాట్లాడుతూ ఉంటే మన ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది. ఓ డాక్టర్ దగ్గరికి ఓ పెద్ద ఆయన వెళ్ళాడు. అప్పుడు డాక్టర్ గారిచ్చిన సలహా ఏంటో తెలుసా? నేనిచ్చే ప్రిస్క్రిప్షన్ అంటూ ఏమీ లేదండి, మీ పాత స్నేహితులందరినీ కలవండి అన్నాడు. ఓకే, చివరాఖరుగా ఒక ప్రశ్న వేస్తాను. ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ పెట్టారు? ఆరోగ్యం సంగతి తర్వాత చూసుకుందామని ఇంకా ఎన్నేళ్ళు అనుకుంటారు? ఈ సంవత్సరమైనా హెల్త్ ఇన్సూరెన్సులు చేయించుకోండి. మంచి ఆహారానికి బడ్జెట్ కేటాయించుకోండి. జిమ్లో వీలైతే చేరండి. రోజు వాకింగ్ చెయ్యండి. ఇష్టమైతే యోగా క్లాసులకు వెళ్ళండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవడం అది మీ హక్కని గుర్తించుకోండి. 2024లో ఖచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం నడుం బిగించండి. కాలం వచ్చేది మన కోసం. మనం ఇతరుల కోసం ఎంత జీవించినా మన కోసం కూడా జీవించాలి. కొత్త సంవత్సరంలో మీకోసం కూడా మీరు జీవించండి. అందుకేనండి బాబు, ఈ సంవత్సరం అంతా ఏం చేశారు అంటూ నేను అడుగుతున్నాను. ముఖ్యంగా ఇవన్నీ ప్రశ్నలే. మీరు పునరావలోకన చేసుకోవాలి. కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టాలి. జీవితం ఒకటే, సాధించాల్సినవి 1,00,000. స్త్రీగా జన్మించినందుకు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకోకూడదు, ఎంత బాగా గడిచాయో అనుకోవాలి. అందుకు తరచి చూసుకొని స్వీయ అంచనా వేసుకోవడమే మార్గం. ఎన్నో ప్రశ్నలు వేశాను.
ఎన్ని మంచి పుస్తకాలు చదివారు, ఎన్ని మంచి సినిమాలు చూశారు, ఎంతమంది మంచి మిత్రులను పొందారు, ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు, ఎన్ని కొత్త ప్రాంతాలు తిరిగారు, కుటుంబ సభ్యుల మధ్య ఎంత సాన్నిహిత్యం పెంచారు, ఎంత పొదుపు చేశారు, చివరాఖరుగా ఆరోగ్యం కోసం ఎంత శ్రద్ధ పెట్టారు అంటూ ఇన్ని ప్రశ్నలు వేశాను. ఇవన్నీ ప్రశ్నలు కాదు, ఇవన్నిటికీ కూడా మీ దగ్గర జవాబు ఉండాలి. ఆ జవాబు మీకు సంతృప్తిని ఇవ్వాలి. అప్పుడే ఈ కొత్త సంవత్సరం మీకు కావలసినంత మనశ్శాంతిని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని అన్ని విధాలా మీకు అందజేస్తుంది. ఓకే బాబు, నాకేవో తోచినవన్నీ మీతో పంచుకున్నాను. మరందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఉంటాను. ఒక్క మాటతో ముగించేస్తాను. నేను దాదాపు చాలా ప్రశ్నలు వేశాను. ఆ ప్రశ్నలలో కొన్నింటిని మీరు పోయిన సంవత్సరమే చేసి ఉండొచ్చు. ఏవైనా కొన్ని మీరు చేయలేకపోతే తప్పకుండా ఆ చేయలేని వాటన్నింటినీ ఈ సంవత్సరం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యండి. తప్పకుండా విజయం మీదే.